హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గు శేఖర్ ఏ టు జెడ్. నా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ మరియు నా వ్యూవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా వీడియో వచ్చేసి మన వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఆ వీడియో మీ అందరికీ చూపెట్టడానికి ఈ వీడియోతోని ముందుకు రావడం జరుగుతుంది. మీరందరూ కూడా నాకు ఈ వీడియోకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మన మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన వేణుగోపాల స్వామి ఆలయం వరకు ఆ రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఆ డ్రైనేజీ కాలువనైతే నిర్మించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా వేగంగా మన వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆ ఆలయం యొక్క డెవలప్మెంట్ పనులైతే తొందరగా జరుగుతున్నాయి అన్న. ఎందుకంటే చూడని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఒకవేళ చూసున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన వీడియోకు లైక్ చేసి కామెంట్ పెట్టండి అన్న. ఇప్పుడు చూస్తున్నారు కదా మన వేణుగోపాల స్వామి దగ్గర ఉన్న పరిస్థితి, ఆ టెంపుల్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది చూసిరు కదా. ఆ డ్రైనేజీ కాలువలను అయితే నిర్మించడం జరుగుతుంది. మనకు అంతకుముందు వీడియోలు కూడా చేసి ఉన్నాము. ఆ వీడియోలను చూస్తే అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ అర్థమవుతుందన్న. దయచేసి మీరు స్కిప్ కాకుండా చూడండి. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందున్నటువంటి పరిస్థితి ఇది. చాలామందికి తెలీదు. ఆ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా అన్న. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం యొక్క ముందున్న భాగంలో వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా. మనం అటు సైడ్ చూసుకుంటే మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆ గోపురం, అది ఆ గుడి యొక్క గోపురం చూస్తున్నారు కదా. ఆ గోడను కూడా, ఆ ప్రహారీ గోడను కూడా కొద్దిగా తీయడం అయితే జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువగా వర్క్ జరగాలని అధికారులు కానీ నాయకులు కానీ భావించి ఈ విధంగా ఆ చెన్నై నుండి అయితే ఆ హైడ్రాలిక్ మిషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఆ మార్కింగ్ పెట్టిన ఏరియాలో డైరెక్ట్గా ఈ హైడ్రాలిక్ మిషన్ యొక్క పనితనం ఏంటంటే ఆ మార్కింగ్ ఉన్న ఏరియాలో ఆ పిల్లర్కు సంబంధించిన ఆ హోల్ని అయితే తీసి డైరెక్ట్గా పిల్లర్ను పెట్టి కాంక్రీట్ వేయడమే. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువగా వర్క్ జరగాలని ఈ విధంగా ఆ హైడ్రాలిక్ మిషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మన ఆలయం యొక్క ముందు భాగంలో జరుగుతున్నటువంటి పని ఇది. ఎందుకంటే ఒక్క భక్తుడిని కూడా లోపలికి రానిచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఆలయం లోపల కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి ఎవరికి లోపల ప్రవేశం అనేది లేదు. కాకపోతే ఏంటంటే మన వేములవాడ రాజరాజేశ్వర ఆ స్వామి యొక్క దర్శనం అనేది ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఇంతకుముందు చెప్పిన హైడ్రాలిక్ మిషన్. అంతకుముందు మనం కూడా వీడియోలు చేసి ఉన్నాము. ఆ వీడియోలు చూస్తే మీ అందరికీ అర్థం కావడం జరుగుతుంది. శరవేగంగానైతే ఆలయం యొక్క అభివృద్ధి పనులైతే జరుగుతున్నాయన్న. ఈ పక్కనున్న షాప్స్ను కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ షాప్స్ను కూడా
క్లోజ్ చేయించడం జరిగింది. నేనైతే ఇలాంటి హైడ్రాలిక్ మిషన్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా అన్న. మీరు ఒకవేళ చూసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరియు నా వీడియోను ఎవరు చూస్తున్నారు, ఎక్కడి నుండి చూస్తున్నారు, ఆ విషయం కూడా నాకు జర చెప్పండి అన్న. ఎందుకంటే నా ఛానల్కు సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఆలయం లోపలికి అయితే వెళ్ళడానికి ఎలాంటి ప్రవేశాలు కూడా లేవు. ఆ విధంగా ఆ రేకులతోని బారికేడ్స్ని అయితే నిర్మించడం జరిగింది. ఇదేంటంటే మనం ఆలయం వెనుకున్న భాగంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మీరందరూ కూడా ఈ వీడియోకు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా అన్న. ఇప్పుడు ఉంచుతున్న ఏరియా అటు మన భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటువంటి ఆ ఏరియా అది చూస్తున్నారు కదా. అంతకుముందు మనం ఇక్కడి నుండే అటు బయటకు వెళ్ళే ద్వారం ఇది. లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి ఒక్కరిని కూడా లోపలికి పంపించేటువంటి పరిస్థితి లేదు. మీ అందరికీ ఒకవేళ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వాళ్ళకైతే ఇప్పుడు మనం ఆ వీడియో తీస్తున్న పరిస్థితి అర్థమవుతుందన్న. జర దయచేసి నేనేమన్నా తప్పులు మాట్లాడితే మీరు అందరూ క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ మనం ఆలయం ముందు నుండి ఆ బద్దిపోషమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్ళేటువంటి రూట్ అది. మనకు వెములవాడ రాజన్నకు సంబంధించిన అన్ని మొక్కులు కూడా ఇప్పుడు చూస్తున్న శ్రీ భీమేశ్వర ఆలయం లోపలనే జరుగుతున్నాయి అన్న. అందరు కూడా రాను రాను చాలామందికి తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా బస్టాండ్ నుండి ఆ ఆటో అన్నలను అడిగి భీమేశ్వర ఆలయానికి అయితే భక్తులు రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం భీమేశ్వర ఆలయం ముందున్నటువంటి ప్రసాదాల కౌంటర్స్ ఇవన్నీ దాదాపు ఒక 3 అయితే ఇప్పటికీ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా రాను రాను శివరాత్రి వరకు ఇంకా 3 ఓపెన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ ప్రసాదాల కౌంటర్ను మీరు మన ఛానల్లో కూడా భీమేశ్వర ఆలయం గురించి అయితే వీడియోలు తీయడం జరిగిందన్న. కొత్తగా ఒకవేళ మీరు సబ్స్క్రైబర్లు వస్తే మాత్రం నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీ అందరికీ అర్థమవుతుందన్న. కోడె మొక్కులు కానీ, అన్న పూజ కానీ, కుంకుమ పూజ కానీ మన వెములవాడ రాజన్న ఈ భీమేశ్వర స్వామి ఆలయంలోనే అందుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు కొంచెం అంటే ఒక 20-30 అడుగుల దూరంలోనే ఈ భీమేశ్వర ఆలయానికి దగ్గరలో మనకు బద్దిపోషమ్మ ఆలయం అయితే కనబడడం జరుగుతుంది. వాస్తవానికి నేను చెప్తున్నా అన్న, ఎందుకంటే రాను రాను అంటే మనకు ఇటు భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది. అలాగే మన బద్దిపోషమ్మ అమ్మవారి ఆలయంలో కూడా చాలామంది కూడా మళ్ళొచ్చే సంవత్సరంలో మనకు సమ్మక్క సారలమ్మల జాతర ఉంది కాబట్టి అక్కడ దర్శించుకునే భక్తులందరూ కూడా ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చి కోడెమొక్కులు చెల్లించి మళ్ళీ మన బద్దిపోషమ్మ అమ్మవారి ఆ గుడికైతే రావడం జరుగుతుందన్న. చూస్తున్నారు కదా, రాను రాను భక్తుల రద్దీ అనేది పెరిగిపోతుంది. దయచేసి ఒకవేళ మీకు గనక ఈ విషయాలన్నీ తెలుసుంటే మాత్రం ఒక్కసారి కామెంట్ అయితే చేయండి అన్న. జర మన ఛానల్కి అయితే మీరు సపోర్ట్ చేయండి. మీ అందరికైతే ఈ వీడియోనైతే నేను నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ మన బద్దిపోచమ్మ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో మీ అందరికీ చూపెట్టడం జరుగుతుంది. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న, ఖచ్చితంగా షేర్ చేయండి అన్న. తెలియని వాళ్ళ కోసం అయితే కామెంట్స్ కూడా పెట్టండి అన్న. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమ